ఎన్టీ రామారావు గారు అంటే పేదవాళ్ళ సంక్షేమ పథకాలు అంటే రామారావు గారు. పెన్షన్ కానీ, పక్కా ఇల్లు నిర్మాణం కానీ, ₹2 బియ్యం కానీ ఆ రోజుల్లో ఆయన పెట్టి మరి ఈ రాష్ట్రాన్ని పేదవాళ్ళని ఆకలితో ఆదుకోవడం జరిగింది. వారి యొక్క సిద్ధాంతాలను కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అన్నగారి సిద్ధాంతాలు కంటిన్యూ చేస్తూ అన్నా క్యాంటీన్ కానీ, మరి అదేవిధంగా క్రిస్మస్ కానుక కానీ, మరి ముస్లిం కానుక కానీ, సంక్రాంతి కానుక కానీ, ఇవన్నీ కూడా పేదవాళ్ళకి అందుబాటులో తెచ్చారు. అంటే ప్రతి ఒక్కడూ సంతోషంగా ఉండాలి, మిగిలిన వాళ్ళతో పండుగ జరుపుకోవాలని. ఇవే కాకుండా రాజధాని నిర్మాణం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేశారు. అటువంటి వాళ్ళని ఎందుకు పోగొట్టుకున్నామని ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు. ఈ సైకోని పంపించి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలి, నిరుద్యోగం పోవాలి, అభివృద్ధి చెందాలి, రైతులు కానీ అన్ని వర్గాలు కూడా అని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఒకటే నినాదం, ఆ నినాదం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. మరి ఆ చేత ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలు కూడా తెలుగుదేశం జేఎస్పీ పొత్తుకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా చంద్రన్న పాలన గురించి రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు నేను అంబేద్కర్ విగ్రహం పెట్టానని చెప్పి అంటున్నారు. ఆ రోజే మేము అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం, కోట్లాది రూపాయల బడ్జెట్, అంబేద్కర్ స్మృతివనం కేటాయించడం జరిగింది. నువ్వు దాన్ని ఇటు మార్చుకుని చెప్తున్నావు కానీ రాజధాని పక్కన ఉంటే అంబేద్కర్ ఎంత గౌరవంగా ఉంటుంది. ఆ స్మృతివనం, ఆ మ్యూజియం కడితే ప్రపంచవ్యాప్తంగా రాబోయే తరాలందరికీ కూడా ఆయన యొక్క రాజ్యాంగం రాసిన విధానం కానీ, ఆ రాజ్యాంగం వల్ల వెళ్ళి ప్రజాస్వామ్యం కానీ అందరికీ తెలుస్తుంది. ఆ విధంగా చంద్రబాబు ఆలోచించారు. ఇతను అక్కడ ఉండకూడదని చెప్పి తీసుకొచ్చి ఎక్కడో సెంటర్లో పెడుతున్నారు. ఇది బాధాకరం అని చెప్పి తెలియజేస్తుంది.